తెలంగాణలోని కుంభమేళ జాతరకి వెళ్దామా? అదేనండి మన మేడారం జాతరకి. మేమైతే జాతర సమయంలో వెళ్ళలేకపోయామండి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫెబ్‌లో వెళ్తున్నాము. ఆ అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్తున్నానైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ అమ్మవార్లకైతే పసుపు, కుంకుమ సమర్పించి మనము బంగారాన్ని అదేనండి బెల్లంనే బంగారంగా భావిస్తారు అమ్మవార్లు. వాళ్ళకి అత్యంత ప్రీతికరమైనది బెల్లం అనేది. సో, అక్కడ మనం బెల్లం సమర్పించి మన కోరికలను కోరుచున్నట్లయితే ప్రతీదీ నెరవేరుతుందని చాలా నమ్మకం. మనము ములుగు రోడ్ నుంచి వెళ్తున్నట్లయితే మనకి రైట్ సైడ్‌లో గట్టమ్మ తల్లి దేవస్థానం అని కనిపిస్తుందండి. ఈ గట్టమ్మ తల్లి మన సమ్మక్క సారలమ్మ తల్లులకు యుద్ధ సమయంలో సహాయకంగా నిలిచారంట. వాళ్ళ యుద్ధ పోరాటంలో ఈమె కూడా ఒక పాలు పంచుకున్నారన్నమాట. అందుకే ముందుగా ఈమెను దర్శించుకొని వెళ్ళినట్లయితే మనకి ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అందరూ అంటున్నారు. అందుకోసం అని చెప్పేసి మేము కూడా దర్శించుకున్నాము. ఆమె గట్టమ్మ తల్లి. నెక్స్ట్ పార్ట్‌లో అయితే సమ్మక్క సారక్క తల్లులను మీకు చూపిస్తాను.